దేవుడు సూర్యుడిని చేశాడు, అది తన సూర్యుడే. కానీ మనకు ఏం చేస్తున్నాడంటే ఆ తన సూర్యుడినే మనకు వెలుగురుగా ఇస్తున్నాడు, వెలుగును మనకు అందజేస్తున్నాడు. అంటే దేవుడు తన యొక్క సూర్యుడిని ఏం చేయాలి? యాక్చువల్గా మంచి వారి మీద మాత్రమే వెలుగురు ప్రకాశించు, మంచి వారి మీదనే ఉదయించు, చెడ్డవారి మీద ఉదయించకని చెప్పట్లేదు దేవుడు. అందరికీ చెడ్డవారి మీద కూడా మంచి వారి మీద కూడా ఏం చేస్తున్నాడు? తన సూర్యుడు ఉదయింపజేసి ముఖ్యంగా ఏమంటున్నాడు? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఉన్న ప్రాంతంలో గాలి లేదంటే దేవుడు తీసేట గాలి, వాళ్ళు ఊపిరాడ చచ్చిపోతున్నారని ఎప్పుడన్నా వార్తలు చూసారా? అందరికి గాలి ఇస్తున్నాడు, అలాగే అందరికి నీరు ఇస్తున్నాడు. ఇస్తున్నాడు లేదా? గాలి అందరికి ఫ్రీ, నీరందరికి ఫ్రీ, అన్ని దేవుడు సమకూరుస్తున్నాడు, అన్ని వసతులు కల్పిస్తున్నాడు. దేవుని ప్రార్థించకపోయినా, దేవుడి సన్నిధికి రాకపోయినా, దేవునికి కృతజ్ఞత చూపించకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఎలా ఉన్నాడు? ఆయన ఉపకారి అయి ఉన్నాడు, ఉపకారం చేస్తున్నాడు. దేవుడు మేలులు చేస్తున్నాడు, మేలులతో నింపుతున్నాడు. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరమందున మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మహోపకారి మహాదేవుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మాకు ఆయుస్సును ఆరోగ్యాన్ని ఇచ్చి ఇటు విధంగా కూడుకోవడానికి మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి, మేమందరం కూడా ఇంటి విధంగా బ్రతుకున్నామంటే మీ కృప, మీ కాపుదల, మీ కటాక్షము, మీ కరుణ, అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు నాయన అనేక చోట్ల ఆరాధిస్తూ ఉన్నారు, మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నారు తండ్రి. మేమందరం కూడా ఇప్పటి వరకు స్తుతి కీర్తనలు పాడి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాము తండ్రి. మేము పాడిన పాటలు ఏమైనా తండ్రి వాక్యానికి విరుద్ధంగా మేము పాడి ఉన్నట్లయితే ఆ పాటలను సరిచేసుకుని చక్కగా వాక్యానుసారంగా పాటలు పాడడానికి మాకు మంచి జ్ఞానము, వివేకాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించమని దేవా. ఇప్పుడు కొద్ది నిమిషాల పాటు నీ వాక్యాన్ని మేమందరం కూడా నాయన చదివి దానిని నేర్చుకోబోచుండగా, దానిని ధ్యానిస్తుండగా నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించమని, విరుచుల నీ పిల్లలందరూ కూడా చక్కగా విని దాని ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం దయచేయమని, అలాగే చెబుతున్న నేను కూడా దాని ప్రకారంగా నడుచుకోవడానికి, దానిని పాటించేలాగా నా సహాయం దయచేయమని ఈ ప్రార్థన మనవులు మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగు పొందుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, ఈ అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా పరలోకమందున దేవునికి, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో వచ్చిన స్త్రీలు, పురుషులు, యవనస్తులు మీ అందరి కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మంచిదైతే ఈ వారం కూడా ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకుందాం. కొద్ది నిమిషాలు, మీరు ఎవరు కూడా గోలు చేయకండి. ఈ వారం అంశం పేరు ఏంటంటే ఉపకారి. అంశం పేరేంటి? అంశం పేరు ఉపకారి. ఉపకారి అంటే అర్థం ఏంటి చెప్పండి, తెలిసిన వారు. ఉపకారి అంటే అర్థం ఏంటి? ఉపకారం అంటే తెలుసా? ఉపకారి, ఉపకారం అంటే అర్థం ఏంటంటే మేలు చేయడం. జాగ్రత్త, ఉపకారం అంటే మేలు చేయడం, సహాయం చేయడం, మంచి చేయడం అని అర్థం. వినాలి అందరు కూడా. ఉపకారం అంటే మేలు చేయడం, సహాయం చేయడం, మంచి చేయడం, దాన్నే ఉపకారం అంటారు. మరి ఉపకారి అంటే మేలు చేసేవాడు, సహాయం చేసేవాడు, మంచి చేసేవాడు అని అర్థం. కాబట్టి ఈరోజు ఉపకారి అనే దాని గురించి నేర్చుకుందాం. ప్రియులారా, మనము సమాజంలో చూస్తున్నాం, మనిషి ఏం చేసుకుంటున్నాడంటే ఉపకారం చేసుకుంటున్నాడు. అంటే ఏం చేసుకుంటున్నాడు? మనిషి సహాయం చేసుకుంటూ ఉన్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు తోటి మనిషిని ఏం చేసుకుంటాడంటే ఉపకారం చేస్తాడు, అంటే మేలు చేస్తాడు. ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు
అతనికి వైద్యం చేసుకోవడానికి హాస్పిటల్ వెళ్ళడానికి డబ్బులు లేని సమయంలో కొందరు ఏం చేస్తుంటారంటే, ఇదిగో నాకేది ఉంది కాబట్టి ఆయనకి లేదు కాబట్టి అనుకుని కొందరు డబ్బు సహాయం చేస్తూ ఆ విధంగా ఉపకారం చేసేవారు కూడా ఉంటారు. మరికొందరు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు సిటీ పక్క రోడ్లపై చాలా మంది ఉన్నప్పటికీ అటువంటి వారికి కూడా కొందరు సహాయం చేసే, అంటే ఉపకారం చేసే మంచి మనసు ఉన్న వారు కూడా ఉంటారు సమాజంలో. అందరిలా ఉండరు కానీ కొందరు ఉపకారం చేసేవారు ఉంటారు, రకరకాల ఉపకారాలు చేస్తుంటారు. అలాగే రాష్ట్రపతి ముర్ము, ద్రౌపది ముర్ము పేద ప్రజలందరినీ చూసింది. వినాలన్నా కూడా పేద ప్రజలందరినీ కూడా చూసింది. చాలా అనగారిన ప్రజలను, చాలా ఏమంటారు కుల వ్యవస్థలో చాలా చిన్న కులంలో ఉన్న వారిని పివిటీజీ కోట కింద వారు కనీసము నివసించడానికి సరి అయిన వసతులు, అంటే గృహాలు లేవు. ఎక్కడ చూసినా చిన్న చిన్న పాకలు వేసుకొని చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని మట్టితో ఇల్లులు చేసుకొని ఉంటున్నారు. కొందరు వెదురు తట్టలతో ఇల్లులు చేసుకొని బ్రతుకుతున్నారు అనుకొని వారి యొక్క హీన దశ చూసింది. వారి యొక్క స్థితిగతులను చూసి ఏం చేసినారు తెలుసా అండి, ఇదిగో వారు కూడా ఇల్లులు కట్టుకోవాలి, మంచి మంచి ఇల్లులు కట్టుకోవాలి, సిమెంట్ ఇల్లులు కట్టుకోవాలి, స్లాబ్ ఇల్లులు కట్టుకోవాలనుకుని ఏం చేసిందంటే వారికి ఉపకారం చేయాలి, నా చేతనైనంత వరకు ఉపకారం చేయాలనుకుని ఏం చేసిందంటే ఉపకారం చేసింది. అందుకనే ఏమొచ్చినాయి మాట చెప్పండి, ఇల్లులు మంజూరయ్యాయి. మీకు మంజూరయ్యలేదు తెలియదు, మంజూరైంది. ఎందుకు మంజూరైంది ఈ గ్రామంలో? యాక్చువల్గా ఒరిస్సా మంజూరు అవ్వాలి, ఒరిస్సా ఎక్కువ పేద రాష్ట్రం. కానీ మరి ఎందుచేత మరి పాలకులు, మరి పరిపాలించే నాయకులు మరి దాన్ని బట్టో ఏటో మరి మనకు తెలియదు. కానీ రాష్ట్రపతి అయితే పివిటీసీ కోట కింద చాలా మందికి ఇల్లులు మంజూరు అయ్యేటట్టుగా చేసింది. దానికి మరి అమ్మగారికి మరి మనం ఎంతైనా కృతజ్ఞత చెప్పాలి. ఇలా భూమి మీద అనేకమైన ఉపకారాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. అయితే దేవాది దేవుడు మనుషులకు ఎటువంటి ఉపకారాలు చేస్తున్నాడు అనే దాని గురించి కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనుషులను ఈ భూమి మీద పుట్టించిందే, మనుషులను ఈ భూమి మీద పుట్టిస్తున్న వాడే దేవుడు. కాబట్టి ఆ దేవుడు మనుషులకు ఏ విధంగా ఉపకారం చేస్తున్నాడు, అంటే మనుషులకు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, మనుషులకు ఏ విధంగా మేలు చేస్తున్నాడు అనేది కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాము. 145వ కీర్తన 9వ వచనం చదవండి ఒకసారి. 145వ కీర్తన 9వ వచనం. 145వ కీర్తన 9వ వచనం చదవండి ఒకసారి, చదివి సహకరించండి. యెహోవా అందరికి ఉపకారి, యెహోవా అందరికి ఉపకారి. చూసారండి, చాలు చూడండి, యెహోవా అందరికి ఉపకారి అంటే దేవుడు ఎవరికి ఉపకారి చెప్పండి? దేవుడు ఎవరికి ఉపకారం చెప్పండి? తనను నమ్ముకున్న వారికి ఉపకారా, లేకపోతే అందరికి ఉపకారా? యెహోవా అందరికి ఉపకారా, కొందరికి ఉపకారా? ఎవరికి ఉపకారమా? ఎవరికి ఉపకారి? యెహోవా అందరికి ఉపకారం అంటే దేవుడు అందరికి మేలు చేసేవాడు, దేవుడు అందరికి మంచి చేసేవాడు, దేవుడు అందరికి సహాయం చేసేవాడు. అందుకనే యెహోవా అందరికి ఉపకారి అని రాయబడింది. అంటే దేవుడు అందరికి మేలు చేస్తాడు. కానీ చాలా మంది తెలియక ఏమంటుంటే తెలుసా, ఇదిగో నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నాకు ఉపకారం చేశాడు, మేలు చేశాడు, దేవుడు నాకు సహాయం చేశాడు అనుకుంటారు చాలా మంది అమాయకులు. కానీ అది చాలా తక్కువ ఆలోచన, తప్పుడు ఆలోచన. దేవుడు అందరికి కూడా ఉపకారం చేస్తాడు, దేవుడు అందరికి కూడా మేలు చేస్తాడు, దేవుడు అందరికి కూడా మంచి చేస్తాడు. కొందరికి మేలు చేసి కొందరికి అపకారం చేసేవాడు కాదు దేవుడు. కొందరికి మేలు చేసి కొందరికి కీడు చేసేవాడు కాదు దేవుడు. అందరికి కూడా ఉపకారి అంటే సహాయకుడు, అందరికి కూడా మేలు చేసేవాడు, అందరిని కూడా ఆదుకునేవాడు, అందరి అక్కరతలు తీర్చేవాడు దేవుడు. అందుకనే యెహోవా అందరికి ఉపకారి. కింద ఆయన కార్యములు, ఆయన కనికరములు, ఆయన సమస్త కార్యముల మీద, ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చూసారండి, ఆయన కనికరములు అంటే కుమితులైనది కర్మ అడే కర్మ ఆడ కర్మ అవుతుంది విన్నారు కదా. అంటే ఆయన యొక్క కనికరములు అంటే మహాపురు అంబతాన కానికర్మ మెనిసి లోకు బాగా బరజ కానికర్మ మెనిసి బరే లోకు బాగా ఆయన కిసి ఆదుకొడినిసి అక్కరతల తీర్చినసి మహాపురు.
ఆయన కనికరం అంటే దేవుని యొక్క కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నారంటే దేవుడు చేసిన ప్రతి పనుల మీద దేవుని యొక్క కనికరములు ఉన్నాయి. దేవుడు అందరికి కూడా కనికరించేవాడు, దేవుడు అందరికి కూడా ఉపకారం చేసేవాడు. కానీ కొందరు ఏమంటుంటారంటే ఇదిగో మేము నమ్ముకున్న దేవుడు మాకు సహాయం చేసాడు అనుకుంటుంటారు చాలా మంది. చాలా తప్పు అది. అందరికి సహాయం చేసేవాడు ఆయన. ఆయన అన్యులకు కూడా, అంటే అన్యులు అంటే తెలుసు కదా, క్రైస్తవులు కానివారు. క్రైస్తవులు కాని వారికి కూడా ఏం చేస్తున్నాడు? అమ్మ చెప్పండి. క్రైస్తవులు కాని వారికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఉపకారం చేస్తున్నాడు. క్రైస్తవులు కాని వారికి కూడా, అన్యులకు కూడా దేవుడు ఉపకారం చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. దేవుడు అందరికి ఉపకారం అంటే యెహోవా అందరికి ఉపకారి. మళ్ళా ఇంకో మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 45వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అంటే వినాలందరూ కూడా ఆయన అంటే దేవుడు యెహోవా ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, అంటే భూమి మీద ఒకటే సూర్యుడు ఉన్నాడు. అవునా కదా? భూమి మీద సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే. వినాలన్నా కూడా ఆ సూర్యుడు మనుషులందరికీ ఉపయోగపడుతున్నాడా లేకపోతే కొందరికి మాత్రమే వెలుగునిస్తున్నాడా? చెప్పండి. అందరికి కూడా వెలుగునిస్తున్నాడు. యాక్చువల్గా అయితే దేవుడు ఎవరికి తెలుసా? నన్ను నమ్ముకున్న పిల్లలకు మాత్రమే సూర్యుని యొక్క వెలుతురు ఇవ్వాలి అని అనుకోవాలి. కానీ దేవుడు అటువంటి స్వార్థపరుడే ఇంకా కాదు. మనలాంటి స్వార్థం దేవునికి లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే నా కుటుంబం బాగుపడితే చాలు. వినాలనుకున్నా నా కుటుంబం బాగుపడితే చాలు, మిగతా కుటుంబాలు ఏమైపోతే ఏం కావాలి నాకేంటి నొప్పి, నాకేం నష్టమో, నా కుటుంబం బాగుపడితే చాలు, నా కుటుంబం అక్కడ నిండితే చాలు అనుకుంటారు. అంటే అది కొందరు మనుషులు ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ దేవుడు అలాంటివాడు కాదు. తనను ప్రార్థన చేయకపోయినా, తనను మహిమపరచకపోయినా, తనను నమ్మకపోయినా, తన మాట వినకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, అంటే చెడ్డవారు వినాలన్నప్పుడు ఈ లోకంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. వినాలి. ఈ లోకంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఆయన చెడ్డవారిని కూడా మంచివారిని కూడా ప్రేమిస్తున్నాడు, ప్రేమించి చేస్తున్నాడు. ఇదిగో తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి మనకు ఏమవుతుంది? పగలు ఏర్పడుతుంది. సూర్యుడు వస్తున్నాడు కాబట్టి మనకు పగలు ఏర్పడుతుంది. చక్కగా ఎండ కాస్తుంది. ఎండ కాస్తుంది కాబట్టి మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలు వినాలన్నారు కూడా, మొక్కలు. ఆ మొక్కలన్నీ కూడా ఎక్కడి నుంచి ఆహారం తయారు చేసుకుంటాయి? మనకైతే మనం కూడా మొక్కల నుంచి ఆహారం తింటున్నాం. ఆ మొక్కలు ఎక్కడి నుంచి ఆహారం తింటాయి తెలుసా మీకు? సూర్యుని యొక్క వేడి నుంచి ఆహారం తయారు చేసుకుంటాయి. దాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. అంటే సూర్యుని యొక్క వేడి రాకపోతే మొక్కలు చచ్చిపోతాయి. సూర్యుని యొక్క వెలుతురు తగలాలి, వేడి తగలాలి. అప్పుడే మొక్క ఏం చేసుకుంటది అంటే బలం పుంజుకుంటది. మనం కూడా ఆహారం తీసుకోకుండా రోజు ఉండండి, ఒక వారం రోజులు ఎలా ఉంటాను? ఇలా ఉన్నా నేను ఎలా ఉంటాను? అప్పుడు ఇలా ఉంటాను. ఒక వారము, ఒక నెల ఉంటాయి, ఇలా ఉంటాను సీపు పుల్లలాగా. మీరేమి కావచ్చు, నేను కావచ్చు. మొక్కలు కూడా ఆహారం తీసుకుంటాయి. ఎక్కడి నుంచి? సూర్యరశ్మి నుంచి, సూర్య కిరణాల నుంచి ఆహారం తయారు తీసుకుంటాయి మొక్కలు. అప్పుడు మనకు ఆహారంగా మారుతున్నాయి మొక్కలు. వినాలందరూ కూడా. అంటే దేవుడు సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. ఎవరి మీద? మంచివారి మీదనా? ఓన్లీ మంచివారి మీదనేనా? చెడ్డవారి మీద కూడా? అమ్మ చెప్పండి. మీరు అసలు మాట్లాడలేదు. महाप्रभु नहीं लोगों के देखिए वेड़ा ही से बर्जन लोगों की उजड़ ही से वेड़टी मेरे व्यस्त सर्वोदय मेरे अयो मैं सरे का ನಾನು ಇವರಿಗೆ ಅರ್ಧಮಾಹಿನ ಅವಸರ ಉಂಟೆ. ನಾನು మీ లోకుతేనే కదా, ನಾನು వాహ్యానతేనే కదా, విస్తృతిని మీరు ఆ సర్వీస్ మీరు సమాధానం. ఓకే చూడండి.
ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడు ఎవరికి చెందినవాడు చెప్పండి? తన సూర్యుడిని అని ఉంది. అంటే దేవుడి యొక్క సూర్యుడు, దేవుడు చేసుకున్నది తన సూర్యుడు. ఇప్పుడు ఇది నా మొబైల్, ఇది నా సొంతం, నేను కొనుక్కున్నా కాబట్టి దేవుడు సూర్యుడిని చేశాడు, అది తన సూర్యుడే. కానీ మనకు ఏం చేస్తున్నాడంటే ఆ తన సూర్యుడినే మనకు వెలుగురుగా ఇస్తున్నాడు, వెలుగును మనకు అందజేస్తున్నాడు. అంటే దేవుడు తన యొక్క సూర్యుడిని ఏం చేయాలి? యాక్చువల్గా మంచి వారి మీద మాత్రమే వెలుతురు ప్రకాశించు, మంచి వారి మీదనే ఉదయించు, చెడ్డవారి మీద ఉదయించకని చెప్పట్లేదు దేవుడు. అందరికీ చెడ్డవారి మీద కూడా మంచి వారి మీద కూడా ఏం చేస్తున్నాడు? తన సూర్యుడు ఉదయింపజేసి ముట్టినప్పుడు ఏమంటున్నాడు? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు అంటే నీతిగా బ్రతికేవాడు, బైబిల్ ప్రకారంగా, బైబిల్ చెప్పిన మాట ప్రకారంగా బ్రతికేవాడు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించేవాడు నీతిమంతుడు. అనీతిమంతుడు అంటే దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా, దేవుడు అంటే అస్సలు భీతి లేకుండా ఇష్టానుసారం గాలి తిరిగేవాడిని అనీతిమంతుడు అంటారు. చూడండి, నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. కాకపోతే నీతిమంతులు చాలా తక్కువ మంది ఉన్నారు. పిల్లలందరూ కూడా నీతిమంతులు చాలా తక్కువ మంది ఉన్నారు, అనీతిమంతులు ఎక్కువ మంది ఉన్నారు. నీతిని జరిగించకుండా నిజాయితీగా బ్రతకని వారే ఎక్కువ మంది ఉన్నారు. కానీ నీతిమంతుల మీద కూడా అనీతిమంతుల మీద కూడా, అంటే చెడ్డవారి మీద కూడా మంచివారి మీద కూడా, అనీతిమంతుల మీద కూడా నీతిమంతుల మీద కూడా దేవుడు ఏం చేస్తున్నట్టే వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఒకవేళ అనుకుందాం, ఈ జాజులపాలెం గ్రామంలో క్రీస్తు నమ్ముకున్నారు, క్రీస్తు నమ్ముకుని నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. కాబట్టి ఇదిగో ఈ జాజులపాలెం గ్రామంలో మాత్రమే వర్షం పడాలని దేవుడు అనుకోడు. మన పక్క గ్రామంలో నమ్మని గ్రామం ఎక్కడ ఉంది? ఇది చీకటిపల్లి, కింద చీకటిపల్లి. ఆ చీకటిపల్లిలో ఒకే ఒక కుటుంబం వెళ్తున్నట్టు ప్రస్తుతానికి, ఒకే ఒక కుటుంబం మాత్రమే తిరుగుతుందంట. అక్కడ మన పైన ఎవరు ఈదపాడు పైన అక్కడ ఒక కుటుంబం మాత్రం వెళ్తుందని తెలిసింది. అక్కడ ఆ గ్రామంలో అస్సలు పడకూడదు, ఆ కుటుంబంలో మాత్రమే, ఆ కుటుంబానికి సంబంధించిన పొలం మీద మాత్రమే పడాలి అని దేవుడు అనుకోడు. అందరి మీద తన యొక్క వర్షాన్ని కురిపిస్తున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అది దేవుడి మనసు అండి. చూడండి, మన పిల్లలు కూడా, మన కన్న పిల్లలు కూడా ఉంటారు. అందరు సరి సమానం చూస్తామా? లేకపోతే ఇది ఆడది కాబట్టి ఆడదాన్ని సరి చూడకూడదు, ఇతను మగాడు కాబట్టి మగాడిని సరి చూసుకోవాలి, లేటే ఇతను నా మాట వింటున్నాడు కాబట్టి నేను సరి చూడను, అన్నం పెట్టనని ఎవరైనా అనుకుంటారు తల్లిదండ్రులు? మాట వినకపోయినా నా కొడుకే, నా కూతురు ఏర్పడి ఏం చేస్తారంటే అన్నం పెడతారు. అవునా కదా? పెడతారా కదా మీకు? అంటే మాట వినకపోయినా మన యొక్క మనసు ఎలా ఉంటుంది అంటే, నా కడుపున పుట్టిన పిల్లలే కాబట్టి నా మాట వినకపోయినా వారి అక్కరతలు తీర్చాలి, వారి ఆహారం నేను ఇవ్వాలి, వారికి ఆహారం అందించాలనుకుని తల్లిదండ్రులుగా మనం అనుకుంటాం. కానీ మనకంటే గొప్ప మనసు, మనకంటే గొప్ప మంచివాడు, మంచివాడు, చాలా మంచివాడు దేవుడు. ఆయన ఎలా ఉంటాడంటే చెడ్డవారి మీద కూడా మంచివారి మీద కూడా తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అలాగే అనీతిమంతుల మీదను నీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. వర్షం లేకపోతే వినాలందరూ కూడా, వర్షం పడకపోతే కరువులు వస్తాయి, పంటలు పండవు. వర్షం కురవకపోతే పంటలు పండవు. మరి ఈ సంవత్సరము ఇచ్చారు పేపర్లు, ముందే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే ఈ 2026 సంవత్సరంలో వర్షాలు పడవు, అప్పుడు 2027లో కరువు అని ఇచ్చారు. మరి ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, శాస్త్రవేత్తలు. అంటే ఈ సంవత్సరం వర్షం చాలా తక్కువ పడదట, వర్షాలు ఉండవట సరిగా. అంటే మనము వేసుకున్న పంటలకు సరి అయిన వర్షం పడితేనే పంటలు వస్తాయి, లేకపోతే పంటలు పండవు. అప్పుడు ఎక్కడి నుంచి చిన్న గడ్డ నుంచి తీసుకొచ్చి అలాగా బకెట్లు బిందెలు పోయాలి. చూసారండి, దేవుడు మన అక్కరతలు ఏ విధంగా తీరుస్తున్నాయంటే పైనుంచి చక్కగా చినుకు అలా పడుతుంటాయి, అద్భుతంగా అన్న కనబడుతుంటాయి. మన అలా పోసామనుకోండి, అలా ఒకేలా పడిపోతాయి. కానీ ఆ చినుకు ఆ పడడము విధానం చూడండి ఒకసారి, ఎంత అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుందో. అందుకు నేను వర్షానికి నేను తడుస్తూ ఉంటాను కొన్నిసార్లు. వర్షం తడవడం అంటే నాకు ఇష్టమే. పెద్ద వర్షం పడితే లేదు, కానీ చిన్న వర్షం పడుతుంటే నాకు హ్యాపీగా తడుస్తుంటాను. ఆ వర్షం పడదాన్ని చూస్తుంటా, అలా చినుకు పడుతుంటాయి, అలా చక్కగా మంచి నైపుణ్యత, మంచి నేర్పరి అలా వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా అలా కురుస్తుంటాయి. మీరు ఎప్పుడైనా అలా అనుకున్నారా? సార్ ఇదేంటి వర్షం అలా చినుకు అలా పడుతుంది, చక్కగా అందంగా పడుతుంది అనుకుని ఎప్పుడైనా అనుకున్నారా?
అనుకోరు. ఏమనుకుంటారు, వర్షాలా పడింది అనుకోండి, ఇది లాగిన్ లో కుదరని కానీ అసలు పియ్యు లేని రీతినే మా అక్కర తీర్చిందనే మా పంట పండించింది ఎప్పుడు అనుకోవడం జరిగింది. దేవుడు స్తుతిస్తుంది మరి, దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం ఒకసారి, ఇంకా కొన్ని మాటలు చూద్దాము. లూకాసు వార్త 6:35. లూకాసు వార్త 6:35. లూకాసు వార్త 6:35 వచనం. లూకాసు వార్త 6:35 వచనం. పేజీ నెంబర్ 56. త్వరలో చదవండి. లూకాసు వార్త 6:35 వచనం. తీసిన వాళ్ళు త్వరగా చదివితే బాగుంటది. మీరైతే ఎటువంటి వారిని మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను చేసుకున్నాక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుని కుమారుడయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. వినాలన్నా కూడా నీకు వెందరపడ చూడండి, మీరైతే ఎట్టి వారిని గురించి నిరాశ చేసుకొనక, అంటే ఏ మనుషుని గురించి కూడా మనం నిరాశ పడకూడదు. ఏ మనుషుని గురించి కూడా నిరాశ పడకూడదు. నిరాశ పడకుండా ఏం చేయాలంటే నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. ఇది ఎవరు చెప్పిన మాట చెప్పండి, మీ శత్రువులను ప్రేమించండి అని. కానీ మనం ఏం చేస్తామంటే తెలుసా, మనలను ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తాం. వినండి కొద్ది నిమిషాలు. మనల్ని ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తాం. మన అక్కరతో తీర్చే వారిని మాత్రమే తీరుస్తుంటాం. కానీ మీ శత్రువులను ప్రేమించండి అంటే అది ఎంత, ఎలాంటి మాట ఒకసారి ఆలోచించండి. ఇటు శత్రువులను ప్రేమించడం అన్నమాట. కొందరు ఏమంటుంటారంటే, ఆడవారిని విన్నాను, అంటే అందరు ఆడవాళ్ళు ఉంటారని చెప్పట్లే, కానీ ఒకసారి నేను చిన్నపిల్లలకు సిబిఎస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏమంటుంది తెలుసా, ఆమె పాస్టర్మే, మీకు చెప్తున్నాను, పాస్టర్మ గారు ఏమంటుంది తెలుసా, ಬರ್ಜನ ಹೇರಿಕೆಂಗಾನೆ ಏ ದೇಶ ನನ್ನ ನಪ್ಪೆ ಏ ಪೂರ ಮಿಸ್ಟರ್ ನಾ ಪೀಂಗ ಕುಟು ಮಿಸ್ತಿ ಜೀವಂತಾನೆ ಹೆಂಗತ್ತೆ ಏನಕ್ಕೆ ఏ టీం ఇస్తారకే పీంగ కొట్టు మిస్తి జీవుని పీంగ కొట్టు హెరికంగానే దాని హెరుకో అంటే ఇచ్చక అంటే శత్రువులను ప్రేమించదు వ్యవస్థతి మరి పాటించి నాకు మారు మీరు నాశకే విషయపడి మారో మారు పాటించి నాకు విస్తదు మహాపురుషం సేన శత్రువులను ప్రేమించుడే విషయాన్ని లక్ష్యమైన విషయం ఏదండి మీ శత్రువులను ప్రేమించుడి అంటే నీకు మారో శత్రువును ప్రేమించారే మా శత్రువును జీవన వచ్చారే ఏవరి మంగ పగాస్తోరి మంగే హానికియోరి ఏవరి మారి దృష్టికి వెళ్ళేస్తారు అబ్బాయ శత్రువాతి నంగే ఇచ్చిన జీవనం ప్రేమించి ఇది మా ప్రేమ అనే సహా మారిన అవకాశాలు లేదు ನಾನು ಶತ್ರುవుల ಹೇರಿಕೆ ನಂಗೆ ಮಿತ್ರರುల ಹೇರಿಕೆ ನಾನು ಶತ್ರುవుల ಹೇರಿಕೆ ನಂಗೆ ಮಿತ್రుడుగా ఒక నేస్తుడుగా ಹೇರಿಕೆ చేసి ఇది మారినెస్ కి మారోసి నేటి కాలంలో యేసుక్రీస్తు నీకు రోమాట వేస్తా మీ ఒడిశా రాష్ట్రం ఈ ఒడిశా రాష్ట్రం నా వచ్చే వైజాగ్ సాక్ష్యం వచ్చా నీకు ఈ ఒడిశా రాష్ట్రంలోకే రోజు సేవకుడు మనసుకి నీకు ఒక ప్రాంతం సేవకి ఇచ్చి నీకేందు ఒక ప్రాంతం సేవకి ఇచ్చి మరి యేసుక్రీస్తు తెరపడమంటే కదా ఎవరు బర్ర ఒక 5 సార్జానకి మతోన్మాదులు ఉండేవారు మత ఉన్మాద మత పిచ్చి మనారి హిందూ మతం మాత్రం గొప్పది వెళ్ళారు ఎవరు ఏదాతరికే ఏ పాస్టర్ పాయస ఆమె కుత్తరికే ముక్క ముఖాంక అడిగితే పుత్తుస్తారు పాట పాయ
చివరికి ఎవరి హంతకులను పుచ్చారు మరి పోలీసు మన ఎంక్వైరీ కాలే ఎవరి హంతకులు అరెస్ట్కి తెరవరు అరెస్ట్కి హాలే ఎవరు యాక్చువల్ ఉరి శిక్ష మన ఆత్మకి కానీ పాస్టర్ అమ్మాయి తెలుసా ఈ వారికి క్షమించదు పాస్టర్ అంటే పాస్టర్కి ఒక కుటుంబం అనే పిల్లల మంత్రి పాస్టర్ అమ్మాయి నచ్చకే ఎవరికి క్షమించదు మా ప్రభువు మంగే క్షమించదు నేర్పించు కాబట్టి ఎవరికి క్షమించదు జరకే ఎవరికి చక్కగా సరికి ఇదేనాయి తండ్రుకున పాయేస్తాయి ముక్క ముఖాకి పాయేస్తాయి ఈ అంటే నాకు మాకు క్షమించనేది చక్కగా అసుడేడి యేసు ప్రభు కరెక్ట్ అంటే యేసు ప్రభు నమ్మినా మంచిది యేసు ప్రభు ప్రేమ వేస్తే ఎవరు మహారాజు ఆయన అతనికి పాస్టర్ కి సేవ ఏ ప్రాంతం ఈ వ్యవసాయ రాష్ట్రంలోకి మరి అంబేకి కానీ వాహనం సరే మరి వైజాగ్ ఎవరు బర్రె మహారాజు అయినా అతను తెలుసా ఏ పాస్టర్ అమ్మ ప్రేమ చూపించదు బట్టి సమాగుణం హితి బట్టి అంటే క్షమాపణ కోరిక బట్టి ఎవరికి క్షమించదు విషయాలు అయినా తెరిచి ఎవరి మహారాజు అయినా తెరిచి చివరికి ఏ ప్రాంతం గట్టిగా సేవకి వరుస ప్రాంతం ఏసి మహావిశాలే దక్కా ఎరికితారంట సాక్ష్యం విశాలే మా ప్రాంతంలో జరిగితే నేను సేవ గొప్ప సేవకి రే సాజానా మహారాజా పాస్టర్ పాయిందరు మారిపోవాలి సరే పాస్టర్ మా క్షమించదు బట్టి ఇది కాబట్టి మరో ఏసి వేచి చేసి మరో వేచి సరే ఏసి గుద్ది సరే మాకు గుద్ది సరే గొడవ గడ్డి అన్నా కానీ లోకు పైవ అన్నా కానీ శాంతిలో ఏసి మంగే వేతకే మంగే भूल ऊपस के मंगे ఏనికి నింద అవమానం పచ్చకే మారో ప్రార్థనకి ఇస్తారు ఎవరు మారపడి ప్రార్థనకి ఇస్తారు ఎవరు మారో గొడవని సరే తప్పకుండా మారినట్టు మారోరి మీరు అన్ని ఏమో మంజరికి ముగించేది ఇంకా మారినట్టు మారో చదువు కాబట్టి దేవుడు చెప్తున్న మాట కూడా అదే చూడండి మీరు ఏం చేయాలట ప్రేమించుడి మీ శత్రువులను ప్రేమించుడు ఎలాగైనా మేలు చేయుడి మేలు చేయడం అంటే ఉపకారం చేయండి ఉపకారం మేలు చేయుడి అప్పుయుడి నీకు డబ్బు ఉందా అక్కరతో ఉన్నారా నీకు అడిగైనా అప్పు ఇవ్వు కొందరు డబ్బు ఉన్నా సరే వినండి డబ్బు ఉన్నా సరే అప్పుగా ఎంతో కొద్ది ఇచ్చి ఉన్నట్టే కూడా ఇవ్వరు కొందరు అందరు అలా ఉంటారు కొందరు అప్పు ఇవ్వుడి అప్పుడు ఏంటి అప్పుడు మీ ఫలం గొప్పదైనప్పుడు మన ఫలాలు ఎలా ఉంటాయి గొప్పది ఉంటది దేవుని దృష్టిలో మనం గొప్పవారు ఉంటాం ఎలాగా శత్రువులను ప్రేమించినప్పుడు మేలు చేసినప్పుడు అప్పు ఇచ్చినప్పుడు వారి యొక్క అక్కరతలు తీర్చినప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు మీ ఫలం గొప్పదై ఉండును మీరు సర్వోన్నతుని కుమారులై ఉందంటే అప్పుడు దేవుని యొక్క ప్రియమైన పిల్లలుగా మనం ఉంటాం ప్రియమైన కుమార్తెలుగా ప్రియమైన కుమారులుగా మనం అందరం ఉంటాం కనుక మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అంటే ఎందుకు మనం ఉపకారం చేయాలంటే ఇదిగో మనం నమ్ముకున్న దేవుడు పరలోకమున్న తండ్రి అయిన సర్వోన్నతుడైన దేవుడు ఎలాంటి అంటే ఆయన దుష్టులప్పుడు ఉపకారం చేస్తున్నాడు దుష్టులు అంటే తెలుసు కదా దుష్టులు దుష్టత్వం చేసేవారు చెడు చేసేవారు దేవుని అసహించుకునేవారు దేవుని తిట్టేవారు దేవుణ్ణి దూషించేవారు దేవుని మాట విననివారు త్రోవ తప్పిన వారు పనికి మారిన వారు దుష్టులు ఆ దుష్టులను కూడా ఏం చేస్తున్నాడు దేవుడు మేలు చేస్తున్నాడు ఎలా మేలు చేస్తున్నాడు అందరికి గాలి దేవుడు ఇస్తున్నాడు లేదా దేవుడు అందరికి గాలి ఇస్తున్నాడు లేదా లేదండి పలానా ప్రాంతంలో గాలి ఇవ్వట్లేదు పలానా ప్రాంతంలో గాలి చచ్చిపోతున్నారని ఎప్పుడైనా వార్తలు చూసామా వార్తలు మీరు ఇప్పుడు చదివారా మీరు చదివారా పలానా ప్రాంతంలో గాలి లేదంటే దేవుడు తీసేట గాలి వాళ్ళు ఊపిరాడ చచ్చిపోతున్నారని ఎప్పుడన్నా వార్తలు చూసారా అందరికి గాలి ఇస్తున్నాడు అలాగే అందరికి నీరు ఇస్తున్నాడు లేదా గాలి అందరికి ఫ్రీ నీరు అందరికి ఫ్రీ అన్ని దేవుడు సమకూరుస్తున్నాడు అన్ని వసతులు కల్పిస్తున్నాడు అందుకనే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను కృతజ్ఞత అంటే నాకేదైనా వినండి నాకున్నది ఏదైనా ఇతరులకు ఇచ్చారనుకోండి మన సంఘ పెద్ద బాగా ఇచ్చారనుకోండి అప్పుడు ఆయన ఏమంటాడు థ్యాంక్స్ అంటాడు వినాలందరూ కూడా నేను సంఘ పెద్ద బావ గారికి నాకున్నది ఏదైనా ఇచ్చారనుకోండి అప్పుడు థ్యాంక్స్ అంటాడు అంటే ఇచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తాడు దేవుడు మనకు అన్ని ఇస్తున్నాడు కాబట్టి మన దేవుడికి ఏం చేస్తున్నాం అంటే కృతజ్ఞతలు చెల్లిస్తుంటాం అంటే ప్రార్థన ద్వారా ఏం చేస్తుంటాం కృతజ్ఞతలు తండ్రి దేవునికి స్తోత్రము వందనములు అనుకుని దేవుని కృతజ్ఞతలు సమర్పిస్తుంటాం అలాగా దేవుని ప్రార్థించకపోయినా దేవుడి సన్నిధికి రాకపోయినా దేవునికి కృతజ్ఞత చూపించకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన
కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఎలా ఉన్నాడు ఆయన? ఉపకారి అయి ఉన్నాడు. ఉపకారం చేస్తున్నాడు దేవుడు, మేలులు చేస్తున్నాడు, మేలులతో నింపుతున్నాడు. కానీ చాలా మంది ఇదే అవకాశం, ఇదే చదువు అనుకుని ఏం చేస్తుంటారు తెలుసా? చాలా మంది ఇదిగో మరి మేము దేవుడిని నమ్ముకోము. వినాలి, కొద్దిగా ముగిస్తాను. ఇంకా మేము దేవుడికి అసలు ప్రార్థన చేయము, చర్చికి వెళ్ళాము, దేవుడు అంటే మాకు భక్తి లేదు, భయం లేదు, మరి మాకు చంపాలి కదా అని చాలా మంది అంటుంటారు. పార్టీ ఉన్న సమయంలో వినాలంటే కూడా, పార్టీ ఉన్న సమయంలో కూడా నవీన్ గారు మనకు తెలుసు కదా, ఆయన కూడా అలా అనేవాడు మాకు, మా గ్రామం. మరి మేము నమ్ముకోము, మేము చర్చికి వెళ్ళాము, మరి మాకెందుకు చంపట్లేదు దేవుడు ఉంటే అని అనేవాడు. కానీ అంత మనలాంటి మూర్ఖుడు కాదు దేవుడు, మనలాంటి మనిషి లాంటి లక్షణాలు కలిగిన వాడు కాదు దేవుడు. మనము శత్రువులను ప్రేమించకపోయే దేవుడు, శత్రువులను ప్రేమించేవాడు, దుష్టులను ప్రేమించేవాడు, అనీతిమంతులను ప్రేమించేవాడు, అందరిని ప్రేమించేవాడు దేవుడు. దేవుని ప్రేమ మారనిది, అది శాశ్వతమైన దేవుని ప్రేమ. మన ప్రేమ ఎలా ఉంటాయి తెలుసా? మన ప్రేమలు ఎలా ఉంటాయి? వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ గుర్తురాదు. చాలా మంది ఎవరికాలం ఉన్న ఆడబిడ్డలకు కానీ మగ పిల్లలు కానీ గుర్తుంటదా? చిలకా గోరికల్లా తిరుగుతుంటారు. అలాగా పిల్లల పుట్టాక తర్వాత తెలుస్తుంటది, 2-3 భార్యలు చేసుకుంటుంటారు. కనుక పిల్లలు ఆలోచించండి, మనం ఏం చేయాలంటే మంచి చేయాలి, మేలు చేయాలి, శత్రువులను ప్రేమించాలి, సహకారం చేయాలి, ఉపకారం చేయాలి. అందుకనే దేవుడే దుష్టుల ఎడలను కూడా, ఆయన కృతజ్ఞత చూపకపోయిన వారి ఎడల కూడా ఆయన సహకారిగా ఉంటున్నాడు, ఉపకారిగా ఉంటుంటే మనం చేసి తప్పేంటని చెప్పండి? దేవుడే మీరు చేయండి రా నాయన, చేయండి పిల్లలు అని దేవుడు మనకు భరోసానిస్తున్నాడు. మీరు అలా చేస్తే మీకు మంచి ఫలం ఉంటుంది, పరలోకం మీకు లభిస్తుందని దేవుడు చెప్తున్నాడు. కనుక మనం ఉపకారం చేసేవారు ఉండాలి, సహకారులుగా మనం ఉండాలి. ఇంకా ముగించుకుందాం, కొన్ని మాటలు చూపి ముగిస్తాం. ఇంకా హెబ్రీ పత్రిక 13-16 ముగిస్తాను. ఇంకా హెబ్రీ పత్రిక 13-16, హెబ్రీ పత్రిక 13-16 హెబ్రీ పత్రిక 13-16 చూడండి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. దేవునికి స్తోత్రం. అంటే ఉపకారమును అలాగే ధర్మము కూడా, ఉపకారం కూడా ధర్మం కూడా ఈ చేయడం అస్సలు మర్చిపోకండి అని దేవుడు చెప్తున్నాడు లేఖనాల ద్వారా, వాక్యం ద్వారా. అంటే ఉపకారం చేయడం అసలు మీరు మర్చిపోకండి, మరవద్దు అంటే దేవుడు పెట్టినాడు. కానీ మనము ఉపకారం చేయడం ఏం చేస్తుంటాం అంటే మర్చిపోతుంటాం, మేలు చేయడం మర్చిపోతుంటాం, సహాయం చేయడం మర్చిపోతుంటాం. కొందరు చేస్తుంటారు అనుకోండి, కానీ ఎక్కువ మంది చేయరు, మేలు చేయరు, ఉపకారం చేయరు, సహకారం చేయరు. కనుక ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అంటున్నాడు. అంటే ఉపకారం చేయడం మరవకూడదు, ధర్మం చేయడం కూడా మరవకూడదు, అన్ని కూడా మనం చేయాలి. ఇవి క్రైస్తవుల యొక్క లక్షణాలు. క్రైస్తవులుగా మనం ఉన్నామంటే ఉపకారం చేసేవాడు ఉండాలి, అంతే తప్ప అపకారం చేసేవాడు ఉండకూడదు. అపకారం అంటే కీడు రప్పించడం, హాని చేయడం, ఇబ్బంది పెట్టడం, దాన్ని అపకారం అంటారు. మన ఉపకారంలో ఉండాలి, సహాయం చేసేవాళ్ళు ఉండాలి. ఇంకా ముగించుకుందాం, ఇంకా మనం చూస్తాం. మత్తయి 25:44 చదువుకున్నాం కదా, చదువుకుని ముగించుకుందామండి. మత్తయి సువార్త 25:44 చాలా ఉన్నాయి రెఫరెన్స్లు, కానీ మనకు టైం ఉంచలేదు. మత్తయి సువార్త 25:44 నేను చదువుతాను చూడండి. అందుకు వారు, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశమై ఉండుటైనను, దిగంబరిమై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసారులు ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. తీర్పు జరుగుతున్న సమయంలో యేసుక్రీస్తును కొందరు అంటారంట, కొందరు ఎడమ వైపు ఉన్నవారు ఏమని తెలుసా? ప్రభువా నువ్వు ఎప్పుడు రోగివై ఉండేవు, నువ్వు ఎప్పుడు చెరసాలలో ఉండేవు, ఎప్పుడు నువ్వు బట్టలు లేకుండా దిగంబరివై ఉండేవు, ఎప్పుడు నువ్వు పరదేశమై ఉండేవు. అంటే దేశం కాని దేశంలో పరదేశీలు అంటారు, దేశం కాని దేశంలో ఉంటే పరదేశీ అంటారు. ఇప్పుడు అమెరికా వాడు మన దేశానికి వచ్చాడు అనుకోండి, ఆయన ఏమంటారు సార్? పరదేశీ అంటారు. అంటే ఈ దేశం కానివాడు అని. మనము అమెరికా వెళ్ళామనుకోండి, అమెరికా దేశము, అప్పుడు మనల్ని వారు ఏమంటారు? మనల్ని వీళ్ళు పరదేశులు, అంటే పరాయి దేశం వాళ్ళు, వేరే దేశస్తులు అని. పరాయి పురుషుడు అంటారు కదా చూడండి, పరాయి స్త్రీ, పరాయి పురుషుడు అనుకోండి. అంటే పరదేశం అంటే వేరే దేశస్తుడు, ఈ దేశం కానివాడు అని. అలా కొందరు వేరే దేశం నుంచి వస్తుంటారు టూరిస్టులు, కొందరు ఆ దేశాన్ని చూడడానికి వస్తుంటారు.
ఇలా చూడండి, యేసుక్రీస్తు అంటారంటే ఏమని, నువ్వు ఎప్పుడు వేరే దేశం నుంచి వచ్చే మదారు ఉండేవు, ఎప్పుడు నువ్వు ఆకలితో ఉండేవు, ఎప్పుడు నువ్వు దప్పితో ఉండేవు, ఎప్పుడు నువ్వు అసలు బట్టలు లేకుండా ఉండేవు, ఎప్పుడు నువ్వు చెరసాల్లో ఉండేవు, ఎప్పుడు నువ్వు రోడ్డుపై ఉండేవు, మేము ఎప్పుడు నీకు చూడలేదు ప్రభు అంటే అప్పుడు ఏమంటారు తెలుసా, ఇదిగో నా వీరందరూ కూడా నా సహోదరులైన ఈ మనుషులని మీరు కనికరించలేదు. అంటే ఆకలి ఉన్నప్పుడు అన్నం ఇవ్వలేదు, దప్పికున్నప్పుడు దాహం తీర్చలేదు, రోగి ఉన్నప్పుడు అసలు పరామర్శించలేదు, అతన్ని ఏం చేయలేదు, అతన్ని రోడ్డు ఉన్నప్పుడు అతన్ని నువ్వు దర్శించలేదు, అతన్ని చక్కగా పరామర్శించలేదు, అతనికి సహాయం చేయలేదు. అలాగే జైలుకి వెళ్ళినప్పుడు చెరసాలు ఉన్నప్పుడు అతన్ని చెరసాలు ఉన్నప్పుడు అతనికి నువ్వు దర్శించలేదు, అందుకనే నాకు చేయలేదు అంటాడు యేసు ప్రభు. అంటే మనము మనుషులకు చేస్తే ఎవరు చేసినట్టు యేసుక్రీస్తు చేసినట్టు, మనుషులకు సహకారం చేస్తే యేసుక్రీస్తు చేసినట్టుగా, మనుషులకు సహాయం చేస్తే అది పరలోకమందు ఉన్న తండ్రి అనే దేవునికి మనము సేవ చేసినట్టుగా, అతనికి మనము సహాయం చేసినట్టుగా ఉంటది. అందుకనే ఒక మాట ఉంటది ఏమనంటే, బీదలకు అప్పించేవాడు యెహోవాకు అప్పించేవాడు ఉంటది లేఖన వాళ్ళు. ఏమని, బీదలను కనికరించేవాడు యెహోవాను అప్పించేవాడు, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు ఉంటది. అంటే మనం కనికరం చూపాలి, అప్పు ఇవ్వాలి, ప్రేమించాలి, వారిని సహాయం చేయాలి. కాబట్టి ప్రియులారా, మనం ప్రేమించేవారుగా, సహకారులుగా, ఉపకారులుగా ఉండాలి. అందుకనే ఇందాక చదువుకున్న మూలవాక్యం ఏమని, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికి ఉపకారి, అపకారి కదా ఆయన. అపకారి అంటే కీడు చేసేవాడు, హాని చేసేవాడు. అపకారి అంటే చెడు చేసేవాడు. కానీ దేవుడు చెడు చేసేవాడు కాదు, అందరిని కూడా సరి సమానం చూస్తున్నాడు. అందుకనే ప్రతి క్షణం మనం గాలి పీల్చుకుంటున్నాం. ఒక్క నిమిషం 2 నిమిషాలు గాలి అలాగా దేవుడు ఆపేసాడనుకోండి, గాలి పీల్చుకోక మన బిగ్గుమని చచ్చిపోతాం. సస్తామా లేదా? అంటే ప్రతి క్షణం కూడా మనల్ని ఉపకారం చేస్తున్నవాడు దేవుడు. కానీ ఆ ఉపకారం మనం మర్చిపోకూడదు. చాలా మంది అండి, నేను ఒక విన్నాను, ఏమంటుంటారు చాలా మంది, చర్చికి వెళ్తే లాభం ఏంటి, ఏమొస్తుంది, పైన ఏమైనా రావుతుందా అంటుంటారు చాలా మంది. ఏమని, చర్చికి వెళ్తే లాభం ఏంట? ఇవి మంచి మాటలు కాదా? బైబిల్లో ఉన్న మాటలు మంచి మాటలు కావా? బ్రతుకులు మార్చే మాటలు కావా? అమ్మ చెప్పండి అమ్మ, ఇంకా ముగిస్తారు. ఇక బ్రతుకును మార్చే మాటలు, మన బ్రతుకును ఎలా సరిదిద్దుకోవాలని చెప్పే మాటలు. కనుక అటువంటి వారికి సింపుల్ గా చెప్పవచ్చు, ఇదిగో నువ్వు చర్చికి వెళ్తే లాభం ఏంటంటున్నా కదా, నువ్వు గాలి పీల్చుకోకుండా ఒక క్షణం బ్రతుకురా అని చెప్పాలి. చర్చికి వస్తే చాలా లాభాలు ఉన్నాయండి, ఎప్పుడు నేర్చుకున్నాం. దేవుడి సన్నిధానానికి వెళ్తే ఎప్పుడు ఎంత ఉపయోగాలు ఉన్నాయో ఎప్పుడైనా నేర్చుకున్నాము. ఎప్పుడైనా వస్తే దేవుడి దయ వల్ల మనం బ్రతుకుంటే అందరూ నేర్చుకున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ రోజు అంశం పేరేంటి మర్చిపోయారా? ఏం తెలుస్తుంది? గట్టి వేస్తే ఉపకారి ఏనా? ఉపకారి. కాబట్టి ఉపకారం మనం చేసేవారుగా మనం ఉండాలి. మరి